ఇక్కడ రేవంత్కు పోయే కాలం వచ్చింది. ఈటెల రాజేందర్కు నిజంగా తట్టుకోలేకపోతున్నాడు. ఈటెల ఏమైందా నీకు? రేవంత్కు పోయే కాలం వచ్చింది. కేసీఆర్కు పట్టిన గతే సీఎంకు అంటే సీఎంకు మోడీ బీసీ కాదనే వ్యాఖ్యలపై అంటే ఎంపీ ఈటెల స్పందన. నేనేమంటున్నానంటే మీ అందరికి కూడా చెమటలు పట్టేయడానికి రేవంత్ నుంచి అవుతుంది. అనుమాతం మీరు కథం కాదు, తోక ముడుచుకొని కూర్చోవాల్సి వస్తుంది మీరు. అంటే సీఎం రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చిందని మోడీని దూషిస్తే ఏమైతుందో కేసీఆర్కి తెలిసిందని, త్వరలో రేవంత్కు తెలుస్తుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఇక్కడ పీఎం మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై శుక్రవారం ఆయన స్పందించారు. గతంలో కేసీఆర్ కూడా కళ్ళు నెత్తికెక్కి మోడీ గీడి అని మాట్లాడారని, ఇప్పుడు రేవంత్ ఢిల్లీకి పోయి మోడీని పెద్దన్న అంటూనే కేంద్ర సహకారం కావాలంటూనే తెలంగాణకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడని చెప్పారు. మోడీ బీసీ కాదు అని మాట్లాడుతున్నటువంటి రేవంత్కు పోయే కాలమా అని చెప్పి అడిగారు. అంటే పీఎం మోడీ మీద విమర్శ చేస్తే ప్రజలు గతంలో బీఆర్ఎస్కు చెప్పిన బుద్ధే కాంగ్రెస్ చెప్తారని. అవునయ్యా, పీఎం మోడీ నువ్వు ఒకటే చెప్పు, పీఎం నరేంద్ర మోడీ పుట్టుకతోనే బీసీయా? ఈటెల రాజేందర్ నువ్వు సమాధానం చెప్పు. దొడ్డిదారిన లేదంటే దొంగదారి అంటే బీసీ కాని బీసీ మోడీ. ఆయన ఒక చట్టం తీసుకొచ్చి ఆయన బీసీలలో కలిసిండు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరికి నాకు ఐరాదని అంట. ఏమన్నారు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరికి నాకు ఐరాలే అని అంటే ఎగ్గట్టుకోడు. నీది అట్లా ఉన్నది. మోడీ నిజమైన బీసీ కాదు, ఆయన మార్చుకున్న బీసీ. పోయే కాలము బీజేపీకి వచ్చింది. మీ పోయే కాలం కాదు, సాప చుట్టినట్టు చుడతారు ప్రజలు మిమ్మల్ని అంటున్నా. సాప చుట్టినట్టు చుడతారు. బంగ్లాదేశ్ ప్రధానికి పెట్టిన గడ్డ మీకు పడుతుంది. మీ ఉద్యోగాలు లేవు, మీ యొక్క నిర్మాణం లేదు. ఏం పాడైంది దేశం లోపల? బతకనిక ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ప్రజలకు మండిన ఇలా అప్పులు ఉన్నటువంటి 40% కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయినాయి. ఇలా పసిపిల్లలు తాగే పాలకు, పిల్లలు తినే బ్రెడ్కు, డబల్ రొట్టెకు కూడా జిఎస్టీ చేసినటువంటి దుర్మార్గులు మీరు. అడ్డగోలుగా పెట్రోల్ ధరలు, ఇంధనాల ధరలు, వాహనాల ధరలు, తినే తిండి ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దేశ ప్రజలను నడ్డి విరుస్తున్నటువంటి మీరు దేశ అభివృద్ధిని కాంక్షించడం లేదు, నాశనం చేస్తూ ఉన్నారు. ఇలా మొత్తం సన్నాసులను తీసుకొచ్చి పార్లమెంటు భవనం ఓపెన్ చేసి మొత్తము కుంభమేళాలు, ఆ మేళాలు, ఈ మేళాలను ప్రజలను ఊదగొడుతూ సైన్స్ను పక్కకు పట్టించి మొత్తం ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి. నీ పరిస్థితి చూసుకోవద్దు. ఈటెల రాజేందర్ నాకు తెలిసి ఈటెల రాజేందర్ చాప్టర్ ఆల్మోస్ట్ క్లోజ్గా. మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినావు, నువ్వు ఎంపీకి గెలిచినావు. ఇక మళ్ళీ గెలుపు చూద్దాం. ఇక మోడీతో పెట్టుకోవద్దని దాని పర్యవసానాలు కేసీఆర్కి అర్థమైనట్టే రేవంత్కి కూడా అర్థమవుతాయని తెలిపారు. నేనేమంటాను అంటే రేవంత్కి అర్థమవుతాయా మీకు అర్థమైతే తీరుతుంది. ఇక పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఈటెల సార్ నేనేమంటా అంటే పెద్దలను ఖచ్చితంగా గౌరవిస్తాము, అది మా బాధ్యత, అది మా బ్లడ్లోనే ఉంది. కానీ ఈ దేశ సంపద మొత్తం తింటూ ఉంటే, ఈ దేశ ప్రజలు నాశనం అయిపోతూ ఉంటే, ఈ దేశ ప్రజలు అప్పుల్లో కూరుకుపోతూ ఉంటే, ఈ దేశ ప్రజలు నిరుద్యోగంలో కూరుకుపోతూ ఉంటే, ఈ దేశ ప్రజలు కులమతాలతో కొట్టుక సత్యవాడు చేస్తూ ఉంటే దానికి కారణమైన వ్యక్తిని పూలలో పెట్టి మేము చూడము. బరాబరు ప్రజల తరఫున ప్రశ్నిస్తాము. నీకు ఖచ్చితంగా మార్పన చేయాలి, మీరు మారైనా పోవాలి. ఈ రెండింటి ఏదైనా ఒకటి జరగాలి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముందంజ. నేనేమంటానంటే బీజేపీ వరంగల్లో అభ్యర్థిగా ఎవరో చూస్తాం ఒకసారి. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమ్రయ్య, గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ అభ్యర్థిగా సరోత్తమ్ రెడ్డిలు బీజేపీ తరపున ఎన్నికల బరిలో ఉండడమే కాకుండా ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు. వీళ్ళంతా కోటీశ్వరులు. ఇప్పుడు ఎవరు మల్క కొమ్రయ్య ఆయనది డిపిఎస్ స్కూలు, పల్లవి స్కూల్, వీళ్ళన్నీ ఆయనే. మొత్తం ప్రజల ముక్కు వెండి రక్తం తాగి ప్రజలను నాశనం చేస్తున్నారు. వీళ్ళు అడ్డగోలిగా పైసల పేజ్ పెంచి ఇవాళ వీళ్ళు చట్టసభలో పోయి ఎవరి గురించి మాట్లాడతారా? వీళ్ళు పేద ప్రజల తరఫున మాట్లాడతారా? ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడతారా? ప్రభుత్వ విద్యాలయాల గురించి వీళ్ళు ఏమైనా మాట్లాడతారా అంటున్నా. ఎందుకు ఈ పనికి మాలిన వాళ్ళంతా? మొత్తం ఇప్పుడు ఇంతకుముందు ఏవిఎన్ రెడ్డిని పెట్టిరు. ఏం వరకు పెట్టిడు ఆయన? రక్తం ఒక రూపాయి కూడా ఫీజు తగ్గాడు ఆయన. ఏవిఎం రెడ్డి ఆయన. ఇక్కడ సరోత్తమ్ రెడ్డి అంటే సరోత్తమ్ రెడ్డి అభ్యర్థి ఒక్కడు కూడా గెలవడు నాకు తెలిసి. ఉండడమే కాకుండా ఇప్పటికే విస్తృత ప్రచారం చేసుకుంటారు. మీకు అలవాటు ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్న శుక్రవారం ఆయన నాంపల్లిలోని బీజేపీ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పరంగా అభ్యర్థిని నిలబెట్టలేకపోయిందని తెలిపారు.
కాంగ్రెస్ ఈయన మా అభ్యర్థి అని చెప్పి నిలిపే ప్రయత్నం చేయలేదన్నారు. పట్టభద్రులు టీచర్ల స్వతంత్ర ఆలోచనతోనే ఓటు వేస్తారని చేస్తారు. ఎవరిని ఎన్నుకుంటే రేపు తమ కోసం నిలబడతారని తెలిసింది మాకు. ఆల్రెడీ ఏవిఎన్ రెడ్డి ఎన్నుకుంటే ఎట్లా చేసినో తెలిసింది అందరికి. బీజేపీ ఎమ్మెల్యే గెలిపిస్తే అంతే సంగతి అంటున్నా. మన్ను పోసి అంబలు కాసినట్టే.